హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మగా ఉండే ఆంధ్ర స్టైల్ సాంబార్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సాంబార్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే వంట చేసే టైం లేనప్పుడైనా, వెజిటేబుల్స్ ఎక్కువగా లేనప్పుడైనా, మనం సాటర్డే అయితే తక్కువ వెజిటేబుల్స్ ఉంటాయి కదా వీక్ అంతా చేసినవి, ఏదో ఒకటి రెండు మిగిల్చుకొని ఇలా చాలా సింపుల్గా ఒకసారి నేను చేసే విధంగా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా రుచికరమైన ఆంధ్ర స్టైల్ సాంబార్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ప్రాసెస్ మిస్ అవ్వకుండా చూసేయండి. చాలా సింపుల్ రెసిపీ, ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసుకొని దానిలో 2 కప్స్ వరకు వాటర్ పోసుకొని కొంచెం పసుపు అండ్ 2 చుక్కల ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ రెండు అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని దానిలో ఆనియన్స్, బ్రింజాల్ ఏది ఉంటే అది, సొరకాయ, టమాటో, బెండకాయ 2 ఉంచాను, అవి పచ్చిమిర్చి, ఇలా మన దగ్గర ఉన్న ఇంకా ములక్కాడు ఉంటే అవి కూడా అన్నీ వేసేసుకోవడమే. వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి, ఏమీ లేకపోయినా పర్లేదు ఉన్నవి వేసుకోండి. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. మనం 3 విజిల్స్ పెట్టాం కదా, చక్కగా పప్పు మెత్తగా అయిపోయింది. అది కూడా మెదుపుకొని పక్కన పెట్టేసుకున్నా. చింతపండు నానబెట్టుకున్నా కదా, అది కూడా చక్కగా పిండేసుకొని పల్పు అంతా వేసి తీసేస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఆ పని చేసుకునే లోపు మనకి ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయి వెజిటేబుల్స్. ఆయిల్లోనే, నేనేం వాటర్ యూజ్ చేయలేదు, ఆయిల్లోనే మంచిగా మగ్గిచ్చేసాను. ఇప్పుడు అవి బాగా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత చింతపండు పులుసు చేసుకున్నాం కదా, అది వేసేసుకొని కొంచెం కారం వేసుకుంటున్నాను నేను. తర్వాత మనకు తగినంత వాటర్ పోసేసుకోవాలన్నమాట. మనకు సాంబార్ ఎంతగా కావాలో అంతగా. దానిలోనే చిన్న బెల్లం ముక్క, మరి కొంచెం కరివేపాకు, మీకు ఇష్టమైతే బెల్లం ముక్క వేయడం వల్ల ఉప్పు, కారం, పులుపు అన్నీ బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట సాంబారు. ఇప్పుడు ఈ చింతపండు వేసి వాటర్ వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. ఒక 5 minutes బాగా మరిగిన తర్వాత ఉడుకుతున్నప్పుడు మనం స్మాష్ చేసుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు కూడా వేసేసుకోవడమే. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇంతే అండి. చూసారు కదా, మనం పని చేసుకునే లోపు ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు చాలా సింపుల్గా చక్కగా మనం మరిగించుకోవడమే, మనకు పెద్ద శ్రమ ఉండదన్నమాట. చక్కగా పప్పు వేసేసుకున్న తర్వాత అవే మరిగిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మరిగించుకోండి. ఎంత ఎక్కువసేపు మరిగితే సాంబార్ అనేది అంత రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ చక్కగా మనం ఇడ్లీ, దోశ, రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఇలా బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా ఒక 5 minutes మరిగితే మన సాంబార్ అనేది పూర్తయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండే ముక్కలు కూడా చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా సాంబార్ పౌడర్ వేస్తున్నాను నేను. 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్, మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ వస్తుంది సాంబార్కి. నేను MTR సాంబార్ పౌడర్ వాడుతున్నాను ఇందులో. ఇప్పుడు పక్క పొయ్యి మీద నేను పోపు పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకున్నాను. ఆ పోపుని వేసేసుకుంటున్నాను సాంబార్లో. వేసుకొని ఒక 5 minutes కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 minutes మరిగించుకోవాలి. పోపు వేసాక కూడా మరిగించుకుంటే ఇంకా మంచి రుచి ఉంటుంది సాంబార్కి. పోపు అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పోపు కూడా వేసుకొని ఇలా ఒక 5 minutes మరిగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు వెజిటేబుల్స్ లేకపోయినా ఓన్లీ ఆనియన్, టమాటో వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఏ ఉంటాయి అవి, ఒక బ్రింజాల్, నేను ఒక బెండకాయ అవే వేసాను. చాలా సింపుల్గా ఒక సొరకాయ వేసాను, దోసకాయనా వేసుకోవచ్చు. అలా ఏది ఉంటే అది వేసుకొని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ కాంబినేషన్లోకైనా అద్దరిపోతుంది అనమాట. రైస్, దోశ, ఇడ్లీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.